IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. నోటి ద్వారా పిల్లలను పుట్టించే జంతువు ఏదో తెలుసా? 99% మందికి తెలియదు. జీవులు కూడా మారుతున్న వాతావరణాలకు అనుగుణంగా ఉంటాయి. ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవికి కొన్ని రకాల ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. మనం ప్రతిరోజు నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. మన చుట్టూ మనకు తెలియని ఎన్నో వింత జీవులు ఉన్నాయి. పోటీ పరీక్షల్లోనూ కొన్నిసార్లు జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలకు ఎక్కువ స్థలం ఇస్తారు. సాధారణ జ్ఞాన ప్రశ్నలు పోటీ పరీక్షలలో సరైన ప్రశ్నలను ఎంచుకోవడం ఇంటర్వ్యూలలో చేర్చబడతాయి. ప్రభుత్వ ఉద్యోగ ఇంటర్వ్యూలో గుడ్డు పెట్టే క్షీరదం గురించి ఒక ప్రశ్న అడిగారు. దీనికి సమాధానం మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. ఇది ప్లాటిపస్. ఈ ప్రపంచంలోని ప్రతి జీవికి దాని సొంత లక్షణాలు ఉంటాయి. కొన్ని జీవులు గుడ్లు పెట్టి పొదుగుతాయి, కొన్ని జీవులు జన్మనిస్తాయి. అయితే గుడ్డు లోపల ఉన్నప్పుడే జీవులు మాట్లాడటం ప్రారంభిస్తాయనే వాస్తవాన్ని స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ విశ్వవిద్యాలయంలో PhD విద్యార్థి గ్యాబ్రియల్ జార్జ్విచ్ కోహెన్ కనుగొన్నారు. వన్య ప్రాణుల నిపుణుడు స్వప్నిల్ కటల్ గత 22 సంవత్సరాలుగా భారతదేశంలోని వివిధ అడవులలో వన్య ప్రాణులపై పరిశోధనలు చేస్తున్నారు. అతని ప్రాణాలకు చాలా సార్లు బెదిరింపులు వచ్చాయి, కానీ అతను తన పరిశోధనను ఆపలేదు. అన్ని జీవులు తమ చెవులతో శబ్దాన్ని గ్రహిస్తే పాములు మాత్రమే తమ నాలుకతో శబ్దాన్ని గ్రహిస్తాయి అని మీకు తెలుసా? గబ్బిలాలు కళ్ళు మూసుకొని తమ వాతావరణాన్ని పసిగట్టగలవు. అవి కళ్ళు మూసుకొని ఎగరగలవు, ఎందుకంటే అవి శబ్దం చేస్తాయి. తమ ముందు ఉన్న వస్తువుపై ప్రతిధ్వనిని అనుభూతి చెందుతాయి. ఇది చీకటిలో ఉన్న వస్తువులను కూడా పసిగట్టగలదు. గబ్బిలాలు వాటి ముందు అల్ట్రాసౌండ్ ఇంద్రియ వస్తువులను ఉత్పత్తి చేస్తాయని మనం మన చిన్ననాటి సైన్స్ పుస్తకాలలో చదివి ఉండాలి. తేనెటీగలు సూర్యుని అతినీల లోహిత కిరణాలను చూడగలవని మనందరికీ తెలుసు. ఇప్పుడు మరిన్ని జాతులు ఆ జాబితాలోకి చేర్చబడు. ప్రపంచంలోని జీవరాశులు గుడ్లు పెట్టి పొదగడం లేదా పిల్లలకు జన్మనివ్వడం మనం ఇదివరకే చూసాం. అయితే ఇక్కడ నోటి ద్వారా పిల్లలను పుట్టించే సామర్థ్యం ఉన్న జీవి ఉందని మీకు తెలుసా? పిల్లులు, కుక్కలు, ఎలుకలు, గబ్బిలాలు వంటి జంతువులు కూడా UV కిరణాలను చూడగలవని పరిశోధనలో తేలింది. ఆ జీవులు తరచుగా మన చుట్టూ ఉంటాయి. అవి కూడా చాలా శబ్దం చేస్తాయి. మీరు దానిని కనుగొన్నారా? అది కప్ప. వారు తమ నోటితో గుడ్లను పొదిగిస్తారు. పొదిగే సమయంలో గుడ్లు నీటిపైన నోటి ద్వారా బహిష్కరించబడతాయి. కడుపు పొదిగే కప్పలు కూడా ఇంతకు ముందు ఉన్నాయి, కానీ వారు 1980ల మధ్యలో మరణించారు. ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్లోని ఒక చిన్న ప్రాంతంలో నిర్దిష్ట పరిమాణంలో ఉన్న ఈ కప్ప జాతిని పెంచుతున్నారు. ఈ జాతిని అంతరించిపోకుండా కాపాడేందుకు శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు.